కోదండరామ ఆలయం గుడి నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మర్చిపోయారు అంటూ వైసీపీ నేతలపై ఎస్టీ కాలనీ గృహ నివాసులు మండిపడ్డారు. సిద్ధవటం మండలంలోని లింగంపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నికల్లో గెలిస్తే కోదండరామ ఆలయం నిర్మిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లింగంపల్లి ఎస్టీ కాలనీ వాసులు బుధవారం మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే కోదండరామ ఆలయం నిర్మిస్తామని నిరుపేదలైన మాకు హామీ ఇచ్చి నిర్మాణ పనులు చేపట్టలేదని ఓట్ల కోసం తూతూ మంత్రంగా పునాదులు తీసి ఓట్లు దండుకున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రజా ప్రతినిధులు సహకరించి ఎస్టీ కాలనీలో కోదండరామ ఆలయం నిర్మించాలని పేర్కొన్నారు. మామూలుగా ఇక్కడ గుడి కట్టాలని రామస్వామి దేవాలయం కట్టాలని ఏర్పాటు చేసినారు. ఏ ప్రభుత్వంలో? జగన్ గెలిచిన ప్రభుత్వంలో ఇక్కడ గుడి కట్టాలని ప్రతిష్ట కూడా చేపించినాడు. ఆయన నాగరాజ స్వామి ప్రతిష్ట చేపించి ఆయన మధు సార్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ రిబ్బన్ కటింగ్ చేపించినాడు. చేపించిన తర్వాత మాకు మటుకు గుడి కట్టలే, ఏం కట్టలే. ఆడ నీళ్లు తాగేదానికి మటుకు తొట్టి కట్టి అదే ట్యాంక్ కట్టించినాడు. అంతవరకే కానీ మాకు ఇంకా ఈ గుడి మటుకు అట్నే ఆగిపోయినది. ఇందరమ్మ ప్రభుత్వంలో నుండి కూడా మాకు ఈ గుడి మటుకు లేదు. ఈ గుడికి మటుకు మాకు ఎవరే కానీ సాయం చేయలేదు. ఈ గుడి మాకేం పెద్ద గుడి ఏం లేదు, చిన్న గుడి మాదిరిగా కట్టినా కూడా మాకు సరిపోతుందయ్యా. మాకు ఈ ఊళ్ళో దేవుడు అనే వాళ్ళే లేదు. దేవుడు రామస్వామి దేవాలయం అనేదే లేదు. మాకు అది ఒకరో సాయం చేయమని. అంటే ఇప్పుడు గత 5 ఏళ్ల కిందట అప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులు వచ్చి ఇక్కడ పేషెంట్లు కట్టారు. ఇప్పుడు ఎలక్షన్ దీపించి అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచినాకనా గెలిచక తలకేనా? జగన్మోహన్ రెడ్డి గెలిచినాకనే గుడి కట్టిస్తామని గుడి కట్టిస్తామని చెప్పినారు. చెప్పిన తర్వాత ఆయన మటుకు నీళ్ళ ట్యాంకీ మటుకు కట్టించినాడు. నీళ్ళ ట్యాంకీ కట్టించి గుడి మటుకు కట్టిలే. ఆయన మధు సార్ కూడా వచ్చి ఏడు మటుకు రిబ్బన్ కటింగ్ చేయించి మీకు గుడి కట్టిస్తానమ్మా, తప్పనిసరిగా మీకు గుడి కట్టిస్తాను, మీకు ఎంతో సాయం చేస్తానమ్మా అని చెప్పినాడు. నా కొడుకు చచ్చిపోయినాడు సార్, ఏట్లో పడి చనిపోయినా గాన నాకు 5 లక్షలు లెక్కకు నీ కొడుకు చనిపోయినాడు. ఏట్లో నా కొడుకు 4 పిల్లలు అయ్యా. 4 పిల్లలు అయితే 4 పిల్లల్ని నేనే ముసిలిదాన్ని సాక్కుంటాను అయ్యా. డబ్బులు గిబ్బులు ఏం రాలేదు. నా కొడుకు పేరు అన్నయ్య. నా పేరు కుర్రమ్మ. ఎప్పుడు పడింది? ఎట్లా? జగన్ సారు గెలిచిన ఒక 3 నెలలకు చచ్చిపోయినాడు నా కొడుకు. వైఎస్ఆర్ సారు ప్రభుత్వంలో గుడి కట్టిస్తామని ఇక్కడ పునాదులు తీపిచ్చారు, కానీ గుడి కట్టిలేదు సార్. మాకు సాయం చేసి గుడి టెంపుల్ అనేది కట్టారు. ఈ ఊరికి అనేది టెంపుల్ అనేది లేకుండా ఉంది సార్. మీ ఊళ్ళో గుడే లేదమ్మా? లేదు సార్, మాకు గుడి అనేది లేదు. మాకు గుడి కట్టిమని సాయం.